విజయవాడ నగరాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ సీఎం జగన్ బీసీ మహిళనైన తనకు మేయర్ అవకాశం కల్పించారని, విజయవాడ నగరాభివృద్ధికి పూర్తి సహకారం అందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ నగరాభివృద్ధి ఆగిపోయిందని, నగర పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్న చందంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. రాయన భాగ్యలక్ష్మి విజయవాడ మేయర్ హోదాలో చివరి మీడియా సమావేశాన్ని నగరపాలక సంస్థలోని తన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 ఏళ్లు మేయర్గా తన బాధ్యతలను పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. గత 5 సంవత్సరాలు బెజవాడ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఒక బీసీ మహిళకు మాజీ సీఎం జగన్ మేయర్ అవకాశం కల్పించారని, విజయవాడ నగరాభివృద్ధిలో భాగంగా ఎన్నో అవార్డులు అందుకున్నామని గుర్తు చేశారు. తమ వైసీపీ ప్రభుత్వంలో నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పురమిత్ర యాప్పై మేయర్ రాయన భాగ్యలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. పురమిత్ర యాప్ను రద్దు చేయాలని, పురమిత్ర యాప్ ద్వారా 50% నిధులు ప్రభుత్వానికే వెళుతున్నాయని ఆరోపించారు. ఇక విజయవాడ అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో ఎక్కడ జరుగుతుందని వ్యంగ్యంగా ప్రశ్నించారు. విజయవాడ నగరాభివృద్ధి జరగలేదంటున్న టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుందని ఏ విధంగా చెప్తారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బుడమేరు అభివృద్ధికి రూపాయి బిల్లు రాలేదని, టీడీపీ చెప్పే మాటలు ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ప్రజలందరికీ తెలుసునని, 5 ఏళ్ల పాలనలో ఒక్క రూపాయి అప్పు కూడా తాము చేయలేదని, పీపీపీ విధానంకు మేం పూర్తిగా వ్యతిరేకమని ఉద్ఘాటించారు. అందరికీ నమస్కారం. 2021 మార్చి 18వ తారీఖున విజయవాడ నగరపాలక సంస్థలో నేను మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2021 నుంచి 26 మార్చి ఈరోజు 16వ తారీఖు 5 ఏళ్ల కాలం నేను పూర్తి చేసుకోవటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. గౌరవ కార్పొరేటర్లు కానీ, గౌరవ అధికారులు కానీ, అలాగే నగర ప్రజలు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు అందరూ ఈ 5 ఏళ్ల కాలంలో నాకు సహకరించడం జరిగింది. 5 ఏళ్ల కాలంగా విజయవాడ నగర అభివృద్ధిలోన అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందించిన మా కార్పొరేటర్లకు కానీ, అలాగే ఆఫీసర్స్కి కానీ, మీడియా మిత్రులకు కానీ, నగర ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా గౌరవ ఎక్స్-సీఎం గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన విజయవాడ నగరానికి ఒక బీసీ మహిళని మేయర్గా పెట్టాలి అని చెప్పి ఆలోచన చేసి నన్ను మేయర్గా పెట్టడం జరిగింది. ఆయనకి నేను సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ నగరం ఓసీ జనరల్గా ఉండడం జరిగింది. దాన్ని బీసీ మహిళని చేసి నన్ను ఈ పదవిలో కూర్చోపెట్టడం జరిగింది. అందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గత మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే విష్ణు గారు, అవినాష్ గారు, వీరు కూడా నాకు పూర్తి స్థాయిలో ఒక సోదరి భావంతో నన్ను ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఎందుకంటే గతంలో నేను కార్పొరేటర్గా చేసింది లేదు, నాకు ఎలాంటి అనుభవం లేదు. కానీ వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళు నన్ను పూర్తిగా వాళ్ళతో పాటు తీసుకెళ్ళి ప్రతి విషయంలోన నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి నాకు పూర్తి స్థాయిలో నాలెడ్జ్ వచ్చే విధంగా వాళ్ళు సీనియారిటీని కూడా నాకు పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. దాని మూలాన 5 ఏళ్ల కాలంలోన ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను 5 ఏళ్ల కాలం పూర్తి చేసుకోవటం జరిగింది. అలాగే మీడియా మిత్రులు కూడా, ఇందులో మీడియా మిత్రులు సహాయ సహకారాలు కూడా నాకు పూర్తి స్థాయిలో అందడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఫలానా ఈ ప్రాబ్లం ఉంది మేడం, ఫలానా ఇట్లా ఉంది, ఫలానా ఇట్లా ఉంది అన్నది మీడియా మిత్రులు కూడా తెలియచేయడం జరిగింది. దాని మూలాన కూడా మేము సిటీలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ దాన్ని పూర్తి చేసుకోవడం అన్నది నాకు జరిగింది. కాబట్టి మీడియా మిత్రులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అపోజిషన్లో ఉన్న కార్పొరేటర్లు కానీ, వారు కూడా పూర్తిగా ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళు కూడా మాకు తెలియచేయడం జరిగింది. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మా కార్పొరేటర్లు కూడా పూర్తి స్థాయిలో నాకు సహకరించడం మూలాన ఈ 5 ఏళ్ల కాలం నేను పూర్తి స్థాయిలో మేయర్గా పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా ఫ్లోర్ లీడర్ గారు, మా డిప్యూటీ మేయర్స్ వాళ్ళకు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించడం మూలాన 5 ఏళ్ల కాలం పూర్తి చేసుకోవడం జరిగింది. విజయవాడ నగర అభివృద్ధికి చూస్తే మనం గత 5 ఏళ్ల కాలంగా ఎన్నో అవార్డులు అన్నది మనం అందుకోవడం జరిగింది. విజయవాడ నగరంలోన మనకి స్వచ్ఛత లీగ్, ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన అవార్డు మనకి స్వచ్ఛత లీగ్లో కూడా మనం ఆంధ్ర రాష్ట్రంలోన విజయవాడ నగరం 4వ స్థానంలో మనం స్వచ్ఛత లీగ్ అన్నది మనం తెచ్చుకోవటం జరిగింది. అలాగే గతంలో కూడా 3వ ర్యాంకు, 4వ ర్యాంకు, 6వ ర్యాంకు మనం తెచ్చుకోవడం జరిగింది. 10 లక్షలు
దాటిన సిటీస్ 10 లక్షల జనాభా దాటిన సిటీస్లోన మన విజయవాడ నగరము పలు అవార్డులు అన్నది తెచ్చుకోవడం జరిగింది. అలాగే 7 స్టార్ రేటింగు, అలాగే 4 స్టార్ రేటింగ్, 5 స్టార్ రేటింగ్ కూడా మనం గార్బేజ్ ఫ్రీ సిటీలో కానీ క్లైమేట్ స్మార్ట్ సిటీలో కానీ మనం తెచ్చుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఈ 5 ఏళ్ల కాలంలోన 4 ఏళ్ళు నేను ప్రతి సంవత్సరం వెళ్ళి అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ 5వ సంవత్సరం కూడా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్లోన ఈ సంవత్సరం కూడా కొత్తగా ఈ అవార్డు అన్నది మళ్ళీ విజయవాడ నగరానికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనము విజయవాడ నగరంలోన రోడ్లను చూసుకుంటే బీటీ రోడ్లు అంటే తార్ రోడ్లు మనం 2021 నుంచి ఇప్పటి వరకు 91,47,00,000 వ్యయంతో మనం తార్ రోడ్లు అన్నది విజయవాడ నగరంలో వేసుకోవటం జరిగింది. అలాగే సీసీ రోడ్లు కూడా 101.37 లక్షలతో మనం సీసీ రోడ్లు కూడా మనం పూర్తి చేసుకోవటం జరిగింది. అలాగే కొండ ప్రాంతాలు 2021 నుంచి ఇప్పటి వరకు మెట్లు కానీ, డ్రైన్లు కానీ, ల్యాండింగ్స్ కానీ, అలాగే 195.60 లక్షల వ్యయంతో మనం కొండ ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసుకోవటం జరిగింది. అలాగే వాటర్ సప్లై కూడా మనం రిజర్వాయర్లు మనం నిర్మించుకోవటం జరిగింది. వాటర్ సప్లై కూడా మనం వాటర్ సప్లైకి రిజర్వాయర్లు కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. 275 లక్షలు జిఎల్ఎస్ఆర్ నిధులతోటి మనం 1500 KL కెపాసిటీ గల రిజర్వాయరు మనం వెస్ట్ నియోజకవర్గంలో నిర్మించుకోవడం జరిగింది. అలాగే 500 KL కెపాసిటీ గల రిజర్వాయరు 2 రిజర్వాయర్లు మనం వెస్ట్ నియోజకవర్గంలో నిర్మించుకోవడం జరిగింది. అలాగే పైప్ లైన్కి 1.510 లక్షలతోటి పైప్ లైన్లు కూడా మనం పునర్నిర్మించుకోవడం జరిగింది. అలాగే మన సెంట్రల్ నియోజకవర్గంలోన 30వ డివిజన్లోన గద్దె వెంకటరామయ్య నగరు దావుబుచ్చయ్య కాలనీలోన 4.5 కిలోమీటర్ల మేర మనం పైప్ లైన్ వేయడము 150 లక్షలతోటి మనం పూర్తి చేసుకోవడం జరిగింది 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి. అలాగే 3 కిలోమీటర్ల మేర 329 లక్షలతోటి మనం వాటర్ సప్లై పైప్ లైన్లు కూడా మనం వేసుకోవడం జరిగింది. అలాగే 58వ డివిజన్లో 3.50 కిలోమీటర్ల మేర 300 లక్షలతోటి నీరు సరఫరా పైప్ లైన్లు మనం వేసుకోవడం జరిగింది. అలాగే గద్దె వెంకటరామయ్య నగరు నందమూరి నగర్లో 1500 KL కెపాసిటీ కలిగిన రిజర్వాయర్ ఒకటి మనం 832.33 లక్షలతో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మనం నిర్మించుకోవడం జరిగింది. అలాగే 660 లక్షలతోటి నగరపాలక సంస్థ సాధారణ నిధులు 172.98 లక్షలతోటి మనం వాటర్ పైప్ లైన్లు అన్నది మనం పూర్తి స్థాయిలోన సెంట్రల్ నియోజకవర్గంలోన మనం నిర్మించుకోవటం జరిగింది. ఈస్ట్ నియోజకవర్గంలోన 15వ డివిజన్లోన రామలింగేశ్వర నగర్లోన 400 లక్షలతోటి 1500 KL కెపాసిటీ గల రిజర్వాయర్ ఒకటి 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మనం నిర్మించుకోవటం జరిగింది. అలాగే క్రీస్తురాజపురం కొండ మీద కూడా మనం 200 KL కెపాసిటీ జిఎల్ఎస్ఆర్ నిధులు 400 కోట్లతోటి మనం 15వ ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి మనం ఈస్ట్ నియోజకవర్గంలో కూడా 2 వాటర్ ట్యాంకులు అన్నది మనం నిర్మించుకోవడం జరిగింది. అలాగే 2021 నుండి ఇప్పటికీ మనం డ్రైన్లు 2443.50 లక్షలతోటి మనం డ్రైన్లు నిర్మించుకోవడం జరిగింది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా 2267.35 లక్షలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మనం కూడా 143.51 లక్షలతోటి మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా మనం పూర్తి స్థాయిలో విజయవాడ నగరంలో నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఆఫీస్ భవనాలు 2,975.76 లక్షలతోటి 18 శానిటరీ ఆఫీసులు మనం విజయవాడ నగరంలోన కొన్ని డివిజన్లోన శానిటరీ ఆఫీసులు అన్నవి మనకు ఉన్నాయి, కొన్ని డివిజన్లో శానిటరీ ఆఫీసులు లేవు. ఏ డివిజన్లోనైతే మనకి శానిటరీ ఆఫీసులు లేవో ఆ డివిజన్లో 18 కొత్తగా మనం శానిటరీ ఆఫీసులు నిర్మించుకోవడం జరిగింది. అవి ఎందుకంటే మన ఏదైతే శానిటేషన్ కోసం ఆ డివిజన్లోన వాడే సామాగ్రి కానీ పనిముట్లు కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం మూలాన అవి పాడవుతున్నాయి కాబట్టి వాటిని భద్రపరచుకోవడానికి మనం శానిటరీ ఆఫీసులు అన్నది నిర్మించుకోవడం జరిగింది. అలాగే 4 షాపింగ్ కాంప్లెక్స్లు కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. G+2 షాపింగ్ మాల్ వస్త్రలత కాంప్లెక్స్ కూడా మనం రిపేర్లు ఉంటే అవి పూర్తి స్థాయిలో రిపేర్లు చేసుకోవడం జరిగింది 73.36 లక్షల ఖర్చుతోటి. అదే కమ్యూనిటీ భవనం కూడా మనం ఒకటి నిర్మించుకోవడం జరిగింది, అది 87.98 లక్షలతోటి 2 కమ్యూనిటీ హాల్ భవనాలు మనం నిర్మించుకోవడం జరిగింది. అలాగే చలసాని నగర్లోని రాణిగారి తోటలోన 49.55 లక్షలతో జిమ్ భవనం ఒకటి మనం నిర్మించుకున్నాము. అలాగే 109.13 లక్షలతోటి 9 శానిటరీ ఇన్స్పెక్టర్ల ఆఫీసులు కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోని VMC కార్యాలయం, అదే మన కొత్త కార్యాలయం ఉంది కదా, ఆ కొత్త కార్యాలయం కానీ అలాగే మనకి ఇక్కడ క్యాంటీన్ ఒకటి మనం 2 నిర్మించుకోవటం జరిగినాయి మన ఆఫీసులో కూడా.
రెండో అంతస్తు, మూడో అంతస్తు, మొదటి అంతస్తు మనం ఇక్కడ కొత్త ఆఫీసు పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే అది కూడా మనం క్యాంటీన్ కూడా G+1 అది కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లోన 3.75 కోట్లతోటి 27 నూతన భవనములు మరియు 1.18 కోట్లతోటి 27 పాత భవనాలు ఆధునీకరించడం కూడా జరిగింది. విజయవాడ నగరంలోన మనం నూతనంగా ఎక్కడైనా మన ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ సచివాలయ ఆఫీసులకు కానీ లేకపోతే ఇంకేదైనా పెట్టుకోవడానికి మనకి ఉపయోగపడే విధంగా మనం కొత్త భవనాలు కూడా 27 కొత్త భవనాలు కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. అలాగే కళ్యాణ మండపాలు మనకి కాపు కళ్యాణ మండపం LBR నగర్లోన కాపు కళ్యాణ మండపం ఒకటి మనం నిర్మించుకోవడం జరిగింది. అది బీసీ వెల్ఫేర్ నిధులతోటి మనం దాన్ని నిర్మించుకోవడం జరిగింది. 406 గజాల్లోన మనం ఆ కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. అలాగే పాయకాపురం చెరువు కూడా మనము 88 లక్షలతోటి మనం పాయకాపురం చెరువుని కూడా మనం ఆధునీకరించుకోవడం జరిగింది. 927 మీటర్ల ప్రహరీ గోడని కూడా మనం 14వ ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి నిర్మించుకోవడం జరిగింది. అలాగే 237 లక్షలతోటి 8 ఎకరాల పార్కును కూడా మనం పాయకాపురం పార్కును కూడా మనం అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే UINDO నిధులతోటి 14.93 కోట్లతోటి మనం వాతావరణంలో ఉన్న కార్బన్ విడుదల నియంత్రించుటకు రామలింగేశ్వర నగరంలోన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా మనం ఒకటి NGT నిబంధనల వరకు మనం ఒకటి అది కూడా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. జగనన్న గారి హయాంలోన మనబడి నాడు నేడు 1519.48 లక్షల ఖర్చుతోటి 40 హై స్కూళ్ళు మనం ఆధునీకరించడం జరిగింది. అలాగే 42 అదనపు తరగతి గదులు కూడా మనం నాడు నేడులోన జగనన్న గారి హయాంలోన మనం నిర్మించుకోవడం జరిగింది. అలాగే జగనన్న హయాంలోన గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా 227 పనులన్నవి మనం గడప గడపకి వెళ్ళేటప్పుడు అక్కడ మనం ఇవ్వటం జరిగింది. అందులోన 1715 లక్షలతోటి మనం చేపట్టడం జరిగింది. 227 పనుల్లోన అప్పుడు ఎలక్షన్ టైంలోనే మనం 86 పనులు అన్నది మనం పూర్తి చేసుకున్నాము. అందులో 802.76 లక్షలు మనం ఎలక్షన్ టైంలోనే మనం పూర్తి చేసుకొని గడప గడపకి మన ప్రభుత్వంలోన మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే అమృత పథకం 2021 నుంచి 25 అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ పైప్ లైన్లు కానీ డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లు సంపులు నిర్మించుకోవడం జరిగింది. 25 కిలోమీటర్ల మేర 10,000 కనెక్షన్లు అన్నవి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా 2,200 లక్షలు మనకి ఖర్చు అవడం జరిగింది. అలాగే 24/7 నీటి సరఫరా మనం విజయవాడ నగరం మొత్తం మనం చేయటం జరిగింది. అది 150 కిలోమీటర్ల మేర మనం 24 నీటి సరఫరాకి మనం పైప్ లైన్లు వేసుకోవడం జరిగింది. దాంట్లో 11,000 కనెక్షన్లు అన్నవి మనం పూర్తి చేసుకున్నాము. ఇంకా 3,000 కనెక్షన్లు అన్నవి పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మనం పూర్తి చేసుకోవాల్సి ఉంది. దానికి గాను 4,500 లక్షల రూపాయలు మనకి ఖర్చు అవటం జరిగింది. RUB మధురానగర్లోను కూడా 1,742 లక్షలతోటి 320 కిలోమీటర్ల మేర మనం పొడవు గుడివాడ రైల్వే ట్రాక్ కింద మనం RUB మనం చేసుకోవటం జరిగింది. అది కూడా ఓపెనింగ్ చేసుకొని మనం ప్రజలకు అందుబాటులో పెట్టడం జరిగింది. అలాగే GMFT గ్రాంట్ ద్వారా మనకి విజయవాడ నగరంలోన పాతపాడు రోడ్డు వైండింగ్ పనులు కూడా 340 లక్షలతోటి పాతపాడు రోడ్డు వైండింగ్ కూడా మనం చేసుకోవడం జరిగింది. అలాగే 275 లక్షలతో పాయకాపురం చెరువు గుణదల వరకు అనుబంధంగా రోడ్డు కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు మనకి పాత కేంద్రాలు కాకుండా కొత్త కేంద్రాలను కూడా మనం 11 కొత్త కేంద్రాలు అనేవి మనం నిర్మించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలని అది విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో భవానీపురము, కుమ్మరపాలెం సెంటరు, రోటరీ నగరు, కలరా ఆసుపత్రి వీటి దగ్గర 320 లక్షలతోటి మనం 4 కొత్త ఆరోగ్య కేంద్రాలు అనేది మనం నిర్మించుకోవడం జరిగింది. పాతవి 8 ఆరోగ్య కేంద్రాలు 80 లక్షల వ్యయంతో మనం ఆధునీకరించడం జరిగింది. అలాగే దేవీనగరు సెంటర్లోన దేవీనగరు, అయోధ్య నగరు, సింగినగరు, వాంబాయి కాలనీలోన 4 హెల్త్ సెంటర్స్ అన్నవి మనం నిర్మించడం జరిగింది. 320 లక్షలతోటి మనం 4 కొత్త హెల్త్ సెంటర్లు అన్నవి మనం నిర్మించుకున్నాము. అందులోన సెంట్రల్ నియోజకవర్గంలోన 12 పాత హెల్త్ సెంటర్లు ఉన్నాయి. 110 లక్షలతోటి అది కూడా ఆధునీకరించుకోవడం జరిగింది. అలాగే కృష్ణలంక, APIAC కాలనీ, గంగిరెద్దుల దిబ్బ ఈ 3 అర్బన్ హెల్త్ సెంటర్లు మనం ఈస్ట్లోన 240 లక్షలతోటి మనం నిర్మించుకోవటం జరిగింది. పాతవి కూడా మనవి ఈస్ట్ నియోజకవర్గంలో పాత హెల్త్ సెంటర్లను కూడా మనం 62.80 లక్షలతో మనం ఆధునీకరించడం జరిగింది. 8 హెల్త్ సెంటర్లు ఉన్నాయి పాతవి, అవి కూడా మనం ఆధునీకరించుకోవటం జరిగింది. మనం స్విమ్మింగ్ పూల్స్ చూస్తే
సర్వీస్ స్విమ్మింగ్ పూల్ ఒకటి జిమ్ఖానా గ్రౌండ్లోన 1.68 కోట్లతోటి ఆధునీకరించుకోవటం జరిగింది. అలాగే కేఎల్రా పార్క్ స్విమ్మింగ్ పూల్ కూడా 76 లక్షలతోటి ఆధునీకరించుకోవడం జరిగింది. అలాగే గురునానక్ కాలనీలోన విఎంసి స్విమ్మింగ్ పూల్ 1.50 కోట్లతోటి దాన్ని కూడా మనం ఆధునీకరించుకోవటం జరిగింది. అలాగే పార్కులు రాజీవ్ గాంధీ పార్కు 257 లక్షలతోటి మనం పునరభివృద్ధి చేయటం జరిగింది. కేఎల్రా పార్కు 2.35 లక్షలతోటి ఇండోర్ షటిల్ కోర్ట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. మరుగుదొడ్లు కానీ పాత్వే కానీ లేకపోతే పచ్చదనం కానీ మనం అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే గాంధీ హిల్లోన మనం 2 కోట్లతోటి ప్లాంటోరియం పెట్టాము, ట్రైన్ ట్రాక్ పెట్టాము, పార్కింగ్ ఏరియా పెట్టాము, కాంపౌండ్ వాల్ కట్టాము, రిటైనింగ్ వాల్ కట్టాము, లైబ్రరీ బిల్డింగ్ ఒకటి మనం పునర్నిర్మించుకోవటం జరిగింది. ఈ రకంగా గాంధీ హిల్ ని మనం 2 కోట్లతోటి అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే 15 ఆర్థిక సంఘం నిధుల నుండి 210 లక్షలతో రోజ్ గార్డ్ పార్క్ స్కేటింగ్ రింగు మనం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే పొగడా పార్కులో కూడా వాకింగ్ ట్రాక్ వేయటము, టెన్నిస్ కోర్టు వేయటము, షటిల్ కోర్టు ఏరియా, గ్రీనరీ, ప్రహరీ గోడ ఎత్తు పెంచడం కానీ, పచ్చదనము, అలాగే పాత్వే, షటిల్ కోర్టు కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి షటిల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యాధరపురంలోనూ ఫుడ్ కోర్టు కూడా 1.75 లక్షల అంచనాలతోటి మనం విద్యాధరపురంలో ఫుడ్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేయడానికి మనం పెట్టడం జరిగింది. అలాగే అజిత్ సింగ్ నగర్లోని డంపింగ్ స్టేషన్ ఇంగ్రీడియంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద 2.50 కోట్లతోటి అది కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే అజిత్ సింగ్ నగర్లోనే ఐకానిక్ పార్కు 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి 6 కోట్లతోటి పాత్వేస్, ఎలక్ట్రిఫికేషను, కాంపౌండ్ వాళ్ళు, ప్లే గ్రౌండ్, చిల్డ్రన్స్ ప్లే పరికరాలు, ఓపెన్ జిమ్, క్రికెట్ నెట్టు, టెన్నిస్ కోర్టు, షటిల్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, గ్రీనరీ, ఇవన్నీ మనం అజిత్ సింగ్ నగర్లోన ఐకానిక్ పార్కులో మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే బెంజ్ సర్కిల్ కింద మనకి 350 లక్షలతోటి పచ్చదనము, వర్టికల్ గార్డెన్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే బెంజ్ సర్కిల్లోన కొత్త పై వంతెన కింద మనం 565 లక్షలతోటి పచ్చదనం వర్టికల్ గార్డెన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే కృష్ణలంకలోన అంబేద్కర్ పార్కు 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి మనం 275 లక్షలతోటి ఎలక్ట్రిఫికేషన్ కానీ, పాత్వే కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ఎలక్ట్రికల్ ప్లే పరికరాలు కానీ, ఇవన్నీ మనం వాకింగ్ ట్రాక్ కానీ, ఇవన్నీ సైక్లింగ్ ట్రాక్ కానీ, ఇవన్నీ మనం గ్రీనరీ కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకోవటం జరిగింది. అలాగే 778.30 లక్షలతోటి మనం కృష్ణానది కరకట్ట ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన మనకి రిటైనింగ్ వాల్ నిర్మించారో ఆ రిటైనింగ్ వాల్కి పక్కనే ఉన్న స్థలం ఖాళీగా ఉంది. అది గంజాయి తీసుకుంటున్న పిల్లలు కానీ అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండే విధంగా 778.30 లక్షలతోటి కృష్ణానది కరకట్ట పక్కన మనకి ప్రహరీ గోడ పక్కన మనకి ఒక పార్క్ అన్నది మనం ఏర్పాటు చేసుకున్నాము. ఆ పార్క్ గాను పాత్వే, ఓపెన్ జిమ్, పార్కింగ్ ఏరియా కానీ, లైటింగ్ కానీ, గ్రీనరీ కానీ, రైలింగ్ కానీ అన్నీ మనం పూర్తి చేసుకొని దానికి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా దాన్ని కూడా ఒక పార్కుగా మనం డెవలప్ చేయడం జరిగింది. అలాగే రిటైనింగ్ వాల్ ప్లాజా రామలింగేశ్వర నగర్ నుండి ప్రహరీ గోడ వరకు వద్ద ఉన్నది. దానికి రిటైనింగ్ వాల్ ప్లాజా అని చెప్పి 12.38 కోట్లతోటి మనం రిటైనింగ్ వాళ్ళకి ప్లాజా అన్నది మనకి ఆ రామలింగేశ్వర నగర్ వరకు మనం నిర్మించుకోవటం జరిగింది. అలాగే వాహనాల కొనుగోలు మనం విజయవాడ నగర అభివృద్ధి కోసం కానీ లేకపోతే స్వీపింగ్ మిషన్లు కానీ లేకపోతే మనకి అన్ని రకాలుగా ఉపయోగపడే వాహనాలు మనం కొనుగోలు చేయటం జరిగింది. 418.70 లక్షలతోటి 6 స్వీపింగ్ మిషన్లు, చిన్న మిషన్లు మనం కొనుగోలు చేయటం జరిగింది. 192.50 లక్షలతోటి డ్రైనేజ్ డీసిల్టింగ్ మిషన్లు మనం కొనుగోలు చేయడం జరిగింది. 104 లక్షలతోటి 2 ట్రాక్టర్లు ఎక్స్కలేటర్ మిషన్లు మనం కొనుగోలు చేయడం జరిగింది. అలాగే 105 లక్షలతోటి 8 KL కెపాసిటీ వాటర్ స్ప్రింక్ మిషన్లు మనం కొనుగోలు చేయడం జరిగింది. 75 లక్షలతోటి 8 KL కెపాసిటీ వాటర్ స్ప్రింకర్స్ మనం కొనుగోలు చేయడం జరిగింది. అలాగే 183.3 లక్షలతోటి 7 మనం మ్యాన్ హోల్ డీసిల్టింగ్ మిషన్లు మనం కొనుగోలు చేయడం జరిగింది. అలాగే నాలా వాల్స్ తీసేది 172 లక్షలతోటి, అలాగే బ్యాంక్ హోమ్ లోడర్స్ మనం 110 లక్షలతో అవి మనం 3 కొనుగోలు చేయడం జరిగింది.
అలాగే స్పీడ్ స్టీల్ లోడర్స్ అంటే మనకి చెట్లు కట్ చేయడానికి కానీ లేకపోతే మనకి లైట్లు పెట్టుకునే లోడర్స్ అవి కూడా మనం 3 కొనుగోలు చేయటం జరిగింది. ఇలాగా 6 కెనాల్ని డీసిల్ట్ చేసే మిషన్లు కూడా మనం కొనుగోలు చేయటం జరిగింది. అలాగే 19.16 లక్షలతోటి చెట్ల వ్యర్థాలు సిల్ట్లు తీసుకోవడానికి 4 సిఎన్జి చిన్న ట్రాక్టర్లు కూడా మనం హైడ్రాలిక్ టిప్పర్గా మనం అవి కూడా 2 కొనుగోలు చేయటం జరిగింది. 2 ట్రాక్టర్లు కొనుగోలు చేయటం జరిగింది. అలాగే గాంధీ హిల్ కొండ మీద కూడా మనం వెళ్ళడానికి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కూడా మనం కొనుగోలు చేయడం జరిగింది. 4 వీలర్ది ఒక ఎలక్ట్రికల్ వెహికల్ మనం కొన్నాము. అలాగే 6 ప్యాసింజర్లు దాంట్లోన ఎక్కి వెళ్ళొచ్చు. అలాగే మనకి హెడ్ వాటర్స్ వర్క్ నుంచి మనకి వాటర్ సప్లై అన్ని సచివాలయాలకు కానీ లేకపోతే విఎంసీకి కానీ వాటర్ సప్లైకి 6 వెహికల్స్ మినీ వ్యాన్స్ కూడా మనం కొనుగోలు చేయడం జరిగింది. అలాగే ఎయిర్పోర్ట్ కారిడార్ని కూడా మనం 6.46 కోట్లతోటి మనం ఎయిర్పోర్ట్ కారిడార్ కూడా పాత్వేలా వేసుకొని అది కూడా మనం గ్రీనరీ కానీ పాత్వే కానీ అవన్నీ మనం అభివృద్ధి చేయటం ఎయిర్పోర్ట్ కారిడార్ వరకు చేయటం అన్నది మనకి జరిగింది. 2021 నుంచి 24 వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అన్నది ఇవ్వటం జరిగింది. 66,977 మందికి మనం 15 రకాల పెన్షన్లు అన్నవి మనం ఇవ్వటం జరిగింది. వితంతువులు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ వీళ్ళందరికీ ఇలాగ 15 రకాల పెన్షన్లు అన్నది మనం ఇవ్వటం జరిగింది. అది 2024 వరకు 17,28,24,500 రూపాయలు మనం చెల్లింపులు చేయటం జరిగింది. ఎంతమంది అంటే 66,977 మంది విజయవాడ నగరంలో మనం పెన్షన్లు ఇవ్వటం జరిగింది. అలాగే 0 వడ్డీ పథకం ద్వారా 3 లక్షల మందికి 0 వడ్డీ పథకం అన్నది మనం ఇవ్వటం జరిగింది. అలాగే వైఎస్ఆర్ బీమా కూడా మనం మరణించిన 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళకి 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళు 18 నుంచి 70 వయసున్న వాళ్ళకి మనం బీమా అన్నది 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అది ఎంతమంది అంటే 303 మంది లబ్ధిదారులు మనం ఇవ్వటం జరిగింది. 45 లక్షల రూపాయలు మనం వైఎస్ఆర్ బీమా ద్వారా చెల్లించడం జరిగింది. అలాగే జగనన్న తోడు ఎవరైతే జగనన్న తోడు పథకంలో ఉన్నవారికి సంవత్సరానికి 10,000 చొప్పున వృత్తిదారులకి ఏదైతే సాంప్రదాయ వృత్తులు ఉంటాయో ఆ వృత్తిదారులకి 10,000 చొప్పున 4,661 మంది జగనన్న తోడు ఇవ్వటం జరిగింది. 46,610 లక్షలు అన్నది మనం ఇవ్వటం జరిగింది వైఎస్ఆర్ తోడు ద్వారా. అలాగే వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి కూడా 18,075 రూపాయల చొప్పున 29,444 మంది మనకి లబ్ధిదారులు ఉండడం జరిగింది. వాళ్ళకి 55,20,75,000 అన్నది మనం 2024 వరకు చెల్లింపులు చేయడం అన్నది జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఏదైతే మనం రుణమాఫీ చెప్పామో విడతల వారీగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా మనం రుణమాఫీ అన్నది చేయటం జరిగింది. అలాగే వైఎస్ఆర్ జగనన్న నగర్ ఇది కూడా మనం జగనన్న కాలనీలు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు 93,310 మంది నవరత్నాల్లోన భాగంగా మనం ఇవ్వటం జరిగింది. 180,000 వరకు వాళ్ళ దగ్గర మనం వాళ్ళకి కన్స్ట్రక్షన్కి నిమిత్తము చెప్పడం జరిగింది. 1 సెంటు భూమి మహిళలకి ఇవ్వటం జరిగింది. వనుకూరు కానీ ఉప్పులూరు కానీ ఎదురుపావులూరు నున్న సూరంపల్లి కొండపల్లి వెలగలేరు కొండపావులూరు ఈ ప్రాంతాల్లో మనం 93,310 మంది లబ్ధిదారులకి మనం ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ఉన్న వాళ్ళు 15,000 చొప్పున 5,594 మంది లబ్ధిదారులకి మనం 83,910 మందికి మనం లబ్ధిదారులకి వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మనం అందించడం జరిగింది. అలాగే వాహన మిత్ర ఎవరైతే ఆటో మ్యాక్సీ క్యాబ్ ఉంటారో వాళ్ళకి 5,269 మంది విజయవాడలో లబ్ధిదారులు ఉండడం జరిగింది. వాళ్ళకి 52,690,00,000 రూపాయలు వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా మనం అందజేయడం జరిగింది. ఈబీసీ నేస్తం ఏవైతే 45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు ఉంటారో వాళ్ళకి ఆర్థిక సాధికారత కోసం 15,000 చొప్పున ఇవ్వటం జరిగింది. వాళ్ళు 6,208 మంది లబ్ధిదారులు ఉండడం జరిగింది. 46,610 రూపాయలు వాళ్ళకి చెల్లింపులు 2024 వరకు చెల్లించడం జరిగింది. అలాగే బ్యాంక్ లింకేజీలు ఈ కూడా ఏదైతే ఆర్థిక అవసరాలకి వ్యాపార అభివృద్ధి కోసము ఎవరైతే
మహిళలు ఉంటారో వాళ్ళు అందులోన బ్యాంక్ లింకేజీలు ఎవరైతే అడుగుతారో వాళ్ళు 302 మంది 2008 మంది ఆ సంఘాల్లోన ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. 312 కోట్ల రూపాయలు వాళ్ళకి ఆ లబ్ధి ద్వారా అందించడం జరిగింది. అలాగే పిఎం స్వానిధి ద్వారా మనం కరోనా కాలంలో ఆర్థికంగా నష్టపోయిన వారికి వీధి వ్యాపారస్తులకి పెట్టుబడి సాయం ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం జరిగింది. 4500 మంది బ్యాంక్ రుణాలు పిఎం స్వానిధి ద్వారా తీసుకుంటే అందులో 5,30,00,000 రూపాయలు ఇవ్వటం జరిగింది 4,500 మందికి. అలాగే మనకి ర్యాపిడో బైకులకని మనం ర్యాపిడో బైకుల వాళ్ళకి కూడా లోన్లు మనం పొదుపు సంఘాల ద్వారా ఇప్పించటం జరిగింది. వాళ్ళకి కూడా 1,30,000 మందికి 1,30,000 రుణం మనం ఇప్పించటం జరిగింది. ర్యాపిడో రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. తద్వారా 15,000 చొప్పున వాళ్ళకి 400 మందికి బ్యాంక్ రుణాలు అన్నది మనం ఇప్పించడం జరిగింది. తృప్తి క్యాంటీన్లు మనం విజయవాడ నగరంలోన తృప్తి క్యాంటీన్లు పెట్టడం జరిగింది. 400 మందికి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ తరపున కూడా మనం సహాయ సహకారం అన్నది ఈ వీధి వ్యాపారస్తులకి ఎన్జిఓ ద్వారా మనం 1870 మందికి భిక్షాటన చేసిన వాళ్ళకి మనం విజయవాడ నగరంలోన వాళ్ళకి సెంటర్లు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రకంగా విజయవాడ నగర అభివృద్ధి అన్నది 5 ఏళ్ల కాలంలోన అన్ని రకాలుగా ఇటు సంక్షేమము అటు అభివృద్ధి అన్నది విజయవాడ నగరంలోన ఈ 5 ఏళ్ల కాలంలోన ఇవ్వటం జరిగింది. పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రజలకు కానీ అలాగే మా కార్పొరేషన్ సిబ్బంది కానీ మా కార్పొరేటర్లు కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీ గారు కానీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలోన పూర్తి స్థాయిలో మీ అందరి సహాయ సహకారాలతోటి నేను ఈ 5 ఏళ్ల కాలం మేయర్గా నా పదవీ బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నిర్వహించాను అని చెప్పి గర్వంగా తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. విజయవాడ నగర అభివృద్ధిలోన నేను కూడా భాగస్వామిని అయ్యాను. ఈ 5 ఏళ్ల కాలంలోన ఈ నగర అభివృద్ధికి పాటుపడ్డాను, తోడ్పడ్డాను మీ అందరితో పాటు కలిసి అన్నది నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. ఈ మహత్తరమైన అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. మీరు ప్రతిదీ ఇన్ని కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసామని చెప్తున్నారు, కానీ ఒకవైపు ఎంపీ కేసీనే చిన్ని కావచ్చు, టీడీపీ కార్పొరేటర్లు కావచ్చు, అసలు అభివృద్ధి లేదని చెప్తున్నారు. అది తప్పండి. ఎందుకంటే ఎక్కడ ఏ రోడ్డు వేసాము, ఎక్కడ ఏ ట్యాంక్ కట్టాము, ఎక్కడ మేము ఎక్కడ ఏ కమ్యూనిటీ హాల్ నిర్మించాము, ఎక్కడ మేము ఏ ఆర్యూబీ నిర్మించాము, ఎక్కడ మేము ఏ పైప్ లైన్ వేసామనేది ఏరియాలతో సహా నేను చెప్పాను. మీరు ఆ ఏరియాలకు వెళ్ళి అవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేవు అని అంటే అభివృద్ధి జరగలేదు అని చెప్పి నేను ఒప్పుకుంటాను. నేను ఏరియాస్తో సహా పేర్లు కూడా నేను చెప్పా. పలానా ఏరియాలో మేము హాస్పిటల్ కట్టాము, పలానా ఏరియాలో మేము రోడ్డు వేసాము, పలానా ఏరియాలోనే నేను ట్యాంక్ కట్టాను అని చెప్పి నేను స్పష్టంగా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఈ బాడీ వచ్చిందో, ఈ బాడీ వచ్చిన తర్వాత అప్పుడు ఉన్న మా పురపాలక శాఖ మంత్రివర్యులు ఆధ్వర్యంలోన, మా సీఎం గారు ఆధ్వర్యంలోన మేము పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధికి, విజయవాడలోన మనం వసూలు చేసే ప్రతి ఒక్క రూపాయిని ట్యాక్స్ని విజయవాడ నగర అభివృద్ధి కోసమే మేము ఖర్చు పెట్టాము. ఆ రకంగా విజయవాడ నగరానికి ఒక గ్రీన్ ఛానల్ అంటూ ఒకటి తెచ్చుకొని విజయవాడ నగర అభివృద్ధికి మేము ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాము. 010 తెచ్చింది ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 010 వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి 010 వచ్చింది. ఈరోజు మున్సిపల్ అధికారులు ఎంతమంది ఉన్నారో, మున్సిపల్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ద్వారా జీతాలు తీసుకుంటున్నారు. ఇది కూడా మనందరికీ తెలుసు. అలాగే ఏదైతే ఆఫ్ కాస్ట్ వర్కర్లు మనకు 5,000 మంది ఉన్నారు. 5,000 మంది ఆఫ్ కాస్ట్ వర్కర్లకి 6,000 చొప్పున 15,000 కార్పొరేషన్ జీతం ఇస్తే 6,000 హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే పంపించేవారు. ఆ రకంగా విజయవాడ నగరం మీద కానీ, విజయవాడ నగరంలో వసూలు చేస్తున్న ట్యాక్సుల మీద కానీ ఎలాంటి భారము లేకుండా విజయవాడ నగర అభివృద్ధి అన్నది జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాము, పురమిత్ర యాప్ అని పెట్టారు. ఈరోజు విజయవాడ నగరంలోన ఏదైతే మనం వసూలు చేస్తున్నామో 50% డబ్బులు పురమిత్ర యాప్ ద్వారా గవర్నమెంట్కి పోతున్నాయి. అవి మళ్ళీ ఎప్పుడు కాంట్రాక్టర్లు చెల్లింపులు జరిగేది, ఎప్పుడు విజయవాడ నగరం అభివృద్ధి జరిగేది? ఇంకా 50% అంటారా? విజయవాడ నగరంలో ఉన్న ఆఫ్కాస్ ఎంప్లాయీస్కి జీతాలకే సరిపోతుంది.
జీతాలకి మనకి వాహనాలు ఉన్నాయి, క్లీనింగ్ వాహనాలు ఉన్నాయి, వాటికి కట్టాలి, కరెంటు బిల్లులు ఉంటాయి, ట్యాక్సులు ఉంటాయి. ఇవన్నీ ఓ 40% 50% వీటికే పోతున్నాయి. ఇంకా ఉన్న 50% విజయవాడ నగరంలో ఉంటే విజయవాడ నగర అభివృద్ధి అన్నది జరిగేది. అది మానేసి పురమిత్ర అని ఒక యాప్ పెట్టి ఆ యాప్ ద్వారా ప్రతి ఒక్క రూపాయి లాగేస్తా ఉంటే విజయవాడ నగరది అభివృద్ధి ఎలా జరిగిద్ది? గతంలో జరగలేదని మీరు ఎలా చెప్తున్నారు, ఇప్పుడు జరిగిద్దని మీరు ఏ రకంగా చెప్తున్నారు? సంవత్సరానికి 150 కోట్లు ఇస్తామని చెప్పి మన బుడమేరు వరదల్లోన తెలియచేయడం జరిగింది. ఇంతవరకు విజయవాడ నగరపాలక సంస్థకు ఒక్క రూపాయి కూడా స్టేట్ నుంచి రాలేదు. సెంట్రల్ నుంచి వస్తున్న మనకి ఆర్థిక సంఘం నిధులు కూడా పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. జరుగుతున్నాయి, నిదానంగా జరుగుతున్నాయి. మేడం, టీడీపీ 2014 నుంచి 19 మధ్యలో 100 కోట్లు అప్పు చేసింది కార్పొరేషన్కి. దాంట్లో ఎంత తీర్చారు, ఎంత ఉంది, తీర్చలేదా, తీర్చాల్సింది ఉందా? అదే కదా, తీరుస్తూనే ఉన్నారు, ఇప్పటికీ తీరుతూనే ఉంటుంది. ప్రతి నెల చెల్లింపులు. బ్యాంక్ అన్నది రుణం ఇచ్చిన తర్వాత ఊరుకోదు కదా, చెల్లింపులు చేస్తూనే ఉండాలి కదా. అందుకే మొన్న 450 కోట్లు డ్రైనేజీ కోసం అని పెడితే నేను దాన్ని తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే ఈ భారం మొత్తం కార్పొరేషన్ మీద పడిపోతే కార్పొరేషన్లో ఇంక రూపాయి కూడా మిగలదు. ఇంకా నగర అభివృద్ధి ఎక్కడ జరిగిద్ది? ఇస్తే గవర్నమెంట్ పరంగా మీరు ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ పరంగా వస్తున్న ఆర్థిక నిధుల్ని యూజ్ చేస్తున్నారు, అమృత పథకంలో వస్తున్న నిధుల్ని యూజ్ చేస్తున్నాము. అవి ఏంటంటే ఇన్ టైంలోన మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే నిధులు కానీ తొందరగా రావు. కాబట్టి మనం చేతికి అడ్డుగా మన కార్పొరేషన్లోన మనం వసూలు చేస్తున్న ట్యాక్స్ డబ్బులైనా మనం పెట్టుకుంటే గబుకుని ఏదైనా కావాలన్నా సడన్గా మనం ఏదైనా రోడ్డు నిర్మించుకోవడానికైనా ఏ అభివృద్ధికైనా మనకు ఉంటుంది. అది కూడా మీరు ఒక యాప్ పెట్టి ఆ యాప్ ద్వారా తీసుకొని వెళ్ళిపోతే ఏ రకంగా అభివృద్ధి జరిగిద్ది? 450 కోట్లు పీపీపీ మూడులోను మీ డ్రైనేజీ కోసం అని చెప్పి ఇచ్చేయమని అడిగితే సమ్ అనదర్ పర్సన్ ఎవరో వస్తారు, ఇక్కడ పీపీపీ మూడులో వేసుకుంటారు, 450 కోట్లు వాళ్ళకి ఇవ్వాలా? ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న ఉద్దేశంతో మేము దాన్ని తిరస్కరించడం జరిగింది. నగర అభివృద్ధి అన్నది గత 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో జరిగింది. ఇది నేను వివరాలతో సహా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఎవరైనా అలాంటి మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు. ఎందుకు నమ్మరు అని అంటే ప్రజలకు కూడా తెలుసు. గత 50 ఏళ్ళ నుంచో 40 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో ఒక వీధిలో ఉంటున్న వాళ్ళకి ఆ వీధిలో రోడ్డు పడలేదు, ఆ వీధిలో వాటర్ ట్యాంక్ రాలేదు. ఈరోజు ఆ వీధిలో రోడ్డు వచ్చింది, వాటర్ ట్యాంక్ వచ్చింది అంటే వాళ్ళకి తెలియదా? విజయవాడ నగర ప్రజలకు తెలియదా? ఏ రోడ్డు ఎప్పుడు పడిందో, ఏ రోడ్డు ఎప్పుడు వేశారు, ఏ వాటర్ ట్యాంక్ ఎప్పుడు కట్టారు, ఏ వాటర్ సప్లై ఎప్పుడు ఇచ్చారు, ఏ హాస్పిటల్ ఎప్పుడు ఇచ్చారు అన్నది విజయవాడ నగర ప్రజలకి పూర్తి స్థాయిలో తెలుసు. కాంట్రాక్టర్లకి 70 కోట్ల రూపాయల మీద టెండర్లు ఖరారైనవి కూడా చేయలేమని వెనకబడుతున్నారు. 70 కోట్లు కాదండి, 200 కోట్లు అండి. ఆ నిధులు రాబట్టడంలో మీ పాత్ర ఎంతవరకు ఉంది? ఎందుకు తీసుకురాలేకపోయారు? లేదండి, ఆర్థిక సంఘం నిధులు మాత్రం వాళ్ళు ఇస్తామన్న దీని మీద మేము వచ్చిన తర్వాత విడతల వారీగా సంవత్సరానికి 60 లక్షల చొప్పున ఇస్తున్నా ఉన్నారు వాళ్ళు. 63 లక్షలు, 60 లక్షలు, 65 లక్షల చొప్పున ప్రతి ఇయర్ ఆర్థిక సంఘం ద్వారా మనకు వస్తాయి. 14 ఆర్థిక సంఘం నిధులు పూర్తి స్థాయిలో వచ్చేసినాయి. 14 ఆర్థిక సంఘం నిధులు 1 రూపాయి కూడా పెండింగ్ లో లేదు. 15 ఆర్థిక సంఘం నిధులు కూడా మొన్న కూడా ఒక 40 కోట్లు అన్నది కార్పొరేషన్ కి రావటం జరిగింది. ఆర్థిక సంఘంలో జరిగిన ప్రతి ఒక్క పనికి నిధులు అన్నది మనకి చెల్లింపులు అనేవి జరుగుతున్నాయి. ఇంకా ఎంతో బ్యాలెన్స్ ఉన్నా కానీ అది కూడా పూర్తి స్థాయిలోన డైరెక్ట్గా గవర్నమెంట్కి అది అనుసంధానమై ఉండకుండా డైరెక్ట్గా కార్పొరేషన్కే ఆ అకౌంట్ కూడా ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది, ఇంకా నగర అభివృద్ధి అన్నది ముందుకు జరిగింది. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కార్పొరేషన్కి వచ్చేసరికి ఈ మధ్యలోన వ్యవధి అన్నది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావట్లేదు. టెండర్ వేస్తున్నారు, బిల్లులు వస్తే చేస్తామని చెప్పి వాళ్ళు కూడా కండిషన్లు పెడుతున్నారు. వాళ్ళ కండిషన్లో కూడా తప్పులేదు. ఎందుకంటే గతంలోన పెట్టున్న డబ్బులే రాకపోతే ఇంకా ముందు ఇంకెక్కడి నుంచి తెచ్చి పెడతారు? వాళ్ళు కూడా ఇబ్బందులే కదా. ఈ 5 years స్పాన్లో మీరు ఎంత అప్పు చేశారు? లేదండి, 1 రూపాయి కూడా మేమైతే కార్పొరేషన్ ద్వారా 1 రూపాయి కూడా ఈ 5 years పాలనలో అప్పు అన్నది మేము చేయలేదు, జరగలేదు కూడా. గత అప్పులు ఉన్నాయి కూడా మేము కట్టుకుంటూ వచ్చాం కానీ 5 ఏళ్ల పాలనలో 1 రూపాయి కూడా అప్పు చేసింది లేదు. స్టేట్ గవర్నమెంట్ నుంచి మన కార్పొరేషన్ ఏర్పడినప్పటికీ 100 కోట్లు 50 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులోన 30 కోట్ల మేర డబ్బులు తీసుకురావడం జరిగింది. 30 కోట్ల మేర అప్పటికి అయిపోయిన పనులకి మనం ఆ బిల్లులు చెల్లింపులు చేయటం జరిగింది. తర్వాత ఏదైతే మనం గ్రీన్ ఛానల్ ద్వారా మన నగర అభివృద్ధి మేమే చేసుకుంటాము అని చెప్పడం జరిగిందో అప్పటి నుంచి ఇంకా స్టేట్ గవర్నమెంట్ నిధులు వదిలేసి మనం విజయవాడ నగరంలో వసూలు చేసుకున్న ప్రతి ఒక్క రూపాయి మన విజయవాడ నగర అభివృద్ధికి మనం వాడుకున్నాం. కాబట్టి ఇంకా స్టేట్ నిధులు అన్నది నేను ఏ రోజు అడగలేదు.
అంటే మీ పాలనలో ప్రైవేట్ పరం కాకుండా చాలా వరకు ఆపారు, కానీ ప్రస్తుతం అధికారుల పాలన వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళతో చెప్పి వాటిని మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రైవేట్ పరం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం ఆలోచించాలి. గతంలో ఉన్న రోడ్లు ఏవో పెట్టారు, పీపీపీ 3లోన 19 కిలోమీటర్ల మేర రోడ్లు ఏవో 19 రోడ్లు ఏవో పీపీపీ 3లో ఇస్తామని, అది కూడా మేము కౌన్సిల్ ద్వారా వ్యతిరేకించడం జరిగింది. కానీ దాన్ని కూడా ఒక జీవో ఒకటి తీసుకొచ్చి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు లోకల్గా ఎంతోమంది వర్కర్లు ఉంటారు, లేకపోతే ఎంతోమంది కాంట్రాక్టర్లు ఉంటారు, ఈ నగరపాలక సంస్థ మీద బతికే వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్ సెక్షన్ అని మనకు ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ఇంత పెద్ద వ్యవస్థని మనం వదిలేసి, ఇంతమంది ఆపరేషన్లు మనం వదిలేసి, ఇంతమంది నగరంలోన బతుకుతున్న కాంట్రాక్టర్లు మనం వదిలేసి, సమ్ అదర్ పర్సన్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళకి మనం పీపీపీ 3లోన 19 రోడ్లు అన్నది మనం ఒప్పచెప్తే, ఇక కార్పొరేషన్లో ఉన్న ఇంజనీరింగ్ సెక్షన్ ఏం చేయాలి? వీళ్ళకి ఇంకేం పని ఉంటుంది? అది 10 years లీజ్ అంటున్నారు. 10 years లీజులోన 10 years దాని మెయింటెనెన్స్ వాళ్ళే చూస్తారా అంటే కాదంట. 5 years వాళ్ళు చూస్తారంట. ఆఫ్టర్ 5 years రోడ్స్కి ఏదైనా మరమ్మతులు వచ్చినా, లేకపోతే రోడ్డు ఏదైనా ఇబ్బంది కలిగినా మళ్ళీ దాని బిల్ అన్నది కార్పొరేషన్కి పంపిస్తారంట. కార్పొరేషన్ బిల్లు చెల్లింపు చేయాలంట. ఇది అంతవరకు కరెక్ట్. ఆ ఒక ప్రాసెస్ నాకు నచ్చగా మేము వ్యతిరేకించడం జరిగింది, దాన్ని తిరస్కరించడం జరిగింది. కానీ ఇంప్లిమెంట్ చేసుకున్నారు. అది గవర్నమెంట్ రాజు తలుచుకుంటే దెబ్బల కరువా, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసుకుంది. ఇప్పుడు దీన్ని కూడా 600 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ పెట్టారు. 150 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తానంది. 450 కోట్లు మన కార్పొరేషన్ ద్వారా అప్పు చేయాలంటున్నారు. మరి ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందో మరి మీడియా మిత్రులు కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో మనం 14 నుంచి 19 వరకు మనం ఎల్ఎన్టీ డ్రైన్లు చూసాం. ఏ రకంగా ఎల్ఎన్టీ డ్రైన్లు కట్టారు, ఏ రకంగా విజయవాడ నగరంలోన వాటర్ మనకి డ్రైనేజీ వ్యవస్థ అన్నది అస్తవ్యస్తం అయిందో మనందరికీ తెలుసు. మళ్ళీ అలాంటి వ్యవస్థని ఒకటి మళ్ళీ తీసుకురావటం అన్నది విజయవాడ నగరానికి ఎంత అది మేలు జరిగిద్ది అన్నది మరి ప్రజలు కానీ అధికారులు కానీ మనం కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంత. డ్రైనేజ్ నిధులు 289 కోట్లు ఇంకా రావాలి. ఇంతవరకు దాని గురించి అయితే మనకి ఎలాంటిది ఇంకా రాలేదు అలాంటి నిధులు కానీ. అది గత ప్రభుత్వంలోనే మనకి 14 నుంచి 19లోనే స్టామ్ వాటర్ డ్రైన్లు అన్న డబ్బులు అన్నది మనకి అమరావతికి మళ్లించడం జరిగింది. ఎందుకంటే స్మార్ట్ సిటీ అమరావతిని చేశారు. విజయవాడ నగరాన్ని స్మార్ట్ సిటీ చేయకుండా అమరావతి నగరాన్ని స్మార్ట్ సిటీ చేయటం మూలన అదే మీరు అడిగిన స్మార్ట్ డ్రైన్లకి మాత్రం ఆ నిధులు అన్నది అమరావతికి మళ్లించడం జరిగింది. విజయవాడ నగరం అన్యాయం జరిగింది. టిట్కో హౌసింగ్ అని అంటే వీళ్ళు ఎంతమంది దగ్గర అప్లికేషన్స్ తీసుకున్నారు, ఎంతమందికి ఇచ్చారన్నది మనకు తెలుసు. మిగతా లబ్ధిదారులకు ఎవరికి వీళ్ళు సైటే వీళ్ళు కొనలేదు. ఉన్న సైట్కి గాను 6500 మందికి టిట్కో ఇల్లులు శాంక్షన్ చేయటం జరిగింది. దానికి మనం గవర్నమెంట్కి పంపించాము. అలాగే 24 కోట్ల మేర వీళ్ళు వసూలు చేసిన ఏదంటే లబ్ధిదారుల దగ్గర వసూలు చేశారు 24 కోట్లు స్థలం కొంటామని. వాళ్ళకి కొనడం జరగలేదు. వాళ్ళకు కూడా జగన్ గారి హయాంలోనే 20 కోట్లు అన్నది మనం వెనక్కి ఇచ్చేయడం జరిగింది. ఇంకా 4 కోట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ 4 కోట్లు మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా ఇచ్చేస్తే వాళ్ళకి స్థలము కొనలేదు, వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి గత 10 ఏళ్ళుగా ఇంకా వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెల్లింపులు జరగకపోతే ఎంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారన్నది. ఈ 2 ఏళ్లలో స్టేట్ గవర్నమెంట్ విజయవాడ కార్పొరేషన్కి ఎంత ఫండ్స్ ఇచ్చింది? రూపాయి కూడా ఇవ్వలేదండి. 5 ఏళ్లలోన 100 కోట్లు 50 కోట్లు మనం పనులు పూర్తి చేసుకున్న పనులు 30 కోట్ల మేర పూర్తి చేసుకుంటే ఆ 30 కోట్లు 34 కోట్లు చెల్లింపు అన్నది జరిగిపోయింది. ప్రస్తుతానికి మీరు చూశారు, ఏదైనా అభివృద్ధి అన్నది మీరు చూసారా? ఎక్కడైనా ఏదైనా జరిగిందా? ఇంతవరకు ఏం జరగలేదు. ఇక 2 ఏళ్ల కాలం అయిపోయింది. ఇక 3 ఏళ్ల కాలంలోనే మరి పక్కన అమరావతి దాని అభివృద్ధి జరగడమే మనకి పనిగా ఉంది. ఇంకా విజయవాడ నగరం మీద అంత ఇంట్రెస్ట్ అన్నది లేదేమో. మరి స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళ స్థాయిలోనే అభివృద్ధి జరగాల. మరి వాళ్ళు ఎంతవరకు చేస్తారో అభివృద్ధి అన్నది చూడాలి. ఎందుకంటే మనకు బుడమేరు వచ్చింది. బుడమేరులో విజయవాడ నగర ప్రజలు ఎంత అల్లాడిపోయినారో మనం చూసాము. కరోనా కష్టకాలం వచ్చింది. ఇలాంటి కష్టాలను కూడా విజయవాడ నగర ప్రజలు అధిగమించినా కానీ బుడమేరు వెడల్పు చేస్తామన్నారు, కరకట్టనంతా ఖాళీ చేస్తామన్నారు. మరి ఇంతవరకు ఒక్క పని కూడా జరగల. బుడమేరు అభివృద్ధికి పెడతామన్నారు. 9 కోట్లు విజయవాడ నగరం ద్వారా మనం బుడమేరు అభివృద్ధికి మన విజయవాడ నగరానికి అడిగితేనే దానికి ఇంతవరకు అతిగతి లేదు. 9 కోట్లకి మరి 150 కోట్లు సంవత్సరానికి ఇస్తామన్నారు. మరి అది ఎంతవరకు చేస్తారో, ఎంతవరకు అభివృద్ధి చేస్తారో మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మీడియా మిత్రులు
తెలియంది ఏముంది? విజయవాడ నగరంలో ఏదైనా కొత్తగా అభివృద్ధి జరుగుతుందంటే ముందు వెళ్ళేది ఓపెనింగ్లకైనా శంకుస్థాపనలకైనా మీరే. మీకు తెలియని అభివృద్ధి ఇంకా ఏడుంది? గతంలో జరిగిన శంకుస్థాపనలు, గతంలో జరిగిన పనులే తప్పితే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏముంది?